ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా. తులారాశి వారు దయచేసి శ్రద్ధగా మీ పూర్తి మనసు పెట్టి మరింత ఏకాగ్రతతో వినండి. విధాత సృష్టికర్త ఇప్పుడు తన అనంతమైన అత్యద్భుత కలయికను, తన మహత్తర సంకల్పాన్ని గంభీరంగా ప్రారంభించారు. ఈ శుభప్రదమైన అనూహ్య కలయికే మనిషి జీవిత గమనాన్ని, ముఖ్యంగా మీ తులారాశి జీవిత దిశను పూర్తిగా అద్భుతంగా కొత్తగా మలుపు తిప్పబోతుంది. ఇప్పటి వరకు మీకు ఏమైతే ముఖ్యమైన సంఘటన సంభవించిందో, మీరు ఎంత తీవ్రమైన కష్టాన్ని, వేదనను, ఆర్థిక ఇబ్బందులను నిస్సహాయంగా అనుభవించారో, ఆ అపారమైన కఠిన అనుభవమంతా ఇప్పుడు రాబోయే ఆ ఒక్క శుభప్రదమైన ఉన్నత క్షణం కోసం చేసిన ఒక అద్భుతమైన మంచి ముందు సన్నాహమే. అవును స్నేహితులారా, రాబోయే ఒక పవిత్రమైన రోజుల్లో కేవలం 24 గంటలలో మీ జీవితం ఏ ఉన్నతమైన దిశగా అద్భుతంగా మలుపు తిప్పబోతుందో, మీ అదృష్టం ఎంత అద్భుతంగా దేదీప్యమానంగా ప్రకాశిస్తుందో మీరు నిజంగా ప్రస్తుతం ఊహించలేరు. కానీ ఇది నిస్సందేహంగా అక్షరాల ఖచ్చితంగా జరగబోతుంది. అవును స్నేహితులారా, సంవత్సరాలుగా మీ మనసులో లోతుగా అణిచివేయబడింది. కాలంతో పాటు మీరు ఎక్కడో మరుగున పూర్తిగా పూడ్చిపెట్టిన, సాధ్యం కాదని బలంగా భావించిన అనేక కోరికలు ఇప్పుడు జీవం పోసుకొని సజీవమై మీ ముందు అద్భుతంగా నిలబడతాయి. మరియు స్నేహితులారా, సూర్య భగవానుడి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో మా ఛానల్ ని లైక్ చేసి, అలాగే కామెంట్ సెక్షన్ లో జై సూర్యదేవ అని కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, ఇలా చేసిన వారి జీవితంలో ఆ సూర్య భగవానుడి వెలుగు ప్రకాశవంతంగా వెదజిల్లుతుంది. అలాగే వారు ఎప్పుడు ఎలాంటి కష్టాలు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు కూడా పడకుండా ఉండాలని మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. మరియు స్నేహితులారా, విధాత యొక్క ఈ అనంతమైన మహాలీల కేవలం ఊహ మాత్రమే కాదు, ఇది ప్రతి అక్షరం నిస్సందేహంగా సత్యంగా జరగబోయే వాస్తవం. పరమాత్ముడు ఒకసారి ఎవరి వైపునైనా, ముఖ్యంగా తులారాశి వారి పక్షాన తన దైవ నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటే, ఈ మొత్తం విశాలమైన బ్రహ్మాండం, నక్షత్రాలు, గ్రహాలు, దివ్య శక్తులు, ప్రకృతి అన్ని కలిసి అతని విజయానికి మార్గాన్ని మరింత సులభతరం చేస్తాయి. మీరు ఈ రోజు వింటున్న ఈ అత్యంత విలువైన మాటలు ఎట్టి పరిస్థితుల్లోనూ సాధారణమైనవి కావు. ఈ మాటల్లో దైవత్వం, అపారమైన శుభ్రకరమైన శక్తి నిండుగా ఉంటుంది. మీ జీవితంలో అపారమైన సంతోషాల బండారాన్ని, అష్టైశ్వర్యాలు, ముఖ్యమైన తలుపును తెరవగల ఆ అద్భుతమైన అదృశ్య శక్తి ఈ మాటల్లో పూర్తిగా స్పష్టంగా ఉంటుంది. మీరు ఇప్పుడు ప్రస్తుతానికి నమ్మలేరు, కానీ ఇది ఖచ్చితంగా త్వరలో జరగబోతుంది. ఈ అపారమైన మంచి దైవ శక్తి ఇప్పుడు మీ హృదయంలో, మీ మెదడులో, మీ ప్రతి శుభ ఆలోచనలోకి పూర్తి శక్తితో దిగిపోతుంది. మీ ప్రతి శ్వాసలో, ప్రతి ముఖ్యమైన శుభ కలయికలో ఈ దైవత్వం పూర్తిగా ఉంటుంది. స్నేహితులారా, ఈ అద్భుతమైన శుభశక్తి ప్రసారం మరియు మహా అదృష్టోదయం యొక్క ప్రభావం మరియు ఈ రోజు చాలా పవిత్రమైన రోజుగా భావించబడింది. మీ ఇంటి చుట్టూ, మీ చుట్టూ ఉన్న సమస్త వాతావరణంలో ఒక అత్యంత అద్భుతమైన పవిత్రమైన శక్తి అద్భుతంగా వ్యాపించబోతుంది. ఇప్పటి వరకు ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉన్న మీ ఇంటి పాత ముఖ్యమైన గోడలు ఇప్పుడు దైవ ఆశీర్వాదాలతో, శుభ సంకేతాలతో మారుమోగిపోతాయి. సంవత్సరాల తరబడి, శతాబ్దాల తరబడి నిలిచిపోయిన ముఖ్యమైన పనులు, మీ ముఖ్యమైన ప్రయత్నాలు ఏదో ఒక అద్భుతం లాగా వేగంగా ముందుకు సాగిపోతాయి. మరియు ఒక విషయం మీరు నిశ్చయంగా గుర్తుంచుకోవాలి, ఈ అద్భుతం కేవలం ఏదో ఒకే రూపంలో మీ జీవితంలోకి ప్రవేశించదు. ఇది అనేక శుభప్రదమైన రూపాలలో, అనేక విభిన్న మార్గాలలో, అనేక అనుకూల పద్ధతిలో మీ ముందుకు వస్తాయి. కొన్నిసార్లు ఒక ఊహించని లాభదాయకమైన ముఖ్యమైన ఫోన్ కాల్ రూపంలో, కొన్నిసార్లు మీకు ఆర్థికంగా గొప్ప సహాయపడే ఒక పాత మంచి స్నేహితుడి లేదా మీరు గౌరవించే ఉన్నతాధికారిని కలవడం రూపంలో, కొన్నిసార్లు మీరు వదిలేసిన, సాధ్యం కాదని నిర్ణయించుకున్న ఒక పని అకస్మాత్తుగా ఆశ్చర్యకరంగా పూర్తి కావడం రూపంలో వస్తుంది. మరి సృష్టికర్త అనగా విధాత ఇప్పుడు మీ తులారాశి వారికి న్యాయబద్ధంగా రావాల్సిన సుఖం, సంతోషాలను, కీర్తిని, గౌరవాన్ని, అనంతమైన సంపదను మీకు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో తిరిగి ఇవ్వబోతున్నారు. మీరు ఎంత ఎక్కువ బాధపడ్డారో ఆ తీవ్రమైన దుఃఖమే ఇప్పుడు 1000 రెట్లు అధికమై సుఖంగా, ఆనందంగా మీ జీవితంలోకి మళ్ళీ గొప్పగా ప్రవేశించబోతుంది. మరియు స్నేహితులారా, తులారాశి మిత్రులారా, దయచేసి శ్రద్ధగా, ప్రశాంతంగా వినండి.
మిమ్మల్ని కించపరచడానికి పదే పదే ప్రయత్నించిన, మీ విజయాన్ని చూసి తీవ్రంగా కడుపు మండిన, అసూయతో రకరకాల అడ్డంకులు, చెడు కుట్రలు అన్యాయంగా సృష్టించిన వారి చెడు సమయం ఇప్పుడు పూర్తిగా అంతమయ్యింది. మీ నిర్మలమైన శుభకర్మ ఫలం అద్భుతంగా శక్తివంతంగా పనిచేసింది. ఇప్పుడు వారు మీ ఎదురుగా తప్పకుండా తల వంచుతారు. మీ అసాధారణ అద్భుత విజయాన్ని చూసి భయంతో చాలా ఆశ్చర్యపోతారు. వారు ఎవరినైతే అత్యంత తక్కువగా చూశారో, వారికి ఏమీ తెలియదని దూషించి అపహాస్యం చేశారో, వారే ఈ రోజు అత్యున్నతమైన ఆకాశాన్ని హాయిగా తాకడం, ఉన్నత స్థానానికి ఘనంగా చేరుకోవడం చూసి వారి శరీరం నుండి భయంకరమైన భయం, పశ్చాత్తాపంతో చల్లని చెమటలు కారుతాయి. ఇది విధాత యొక్క అనంతమైన గొప్ప న్యాయం. ఆలస్యం ఒకవేళ కాస్త జరగవచ్చు, కానీ ఖచ్చితమైన పరిపూర్ణమైన దైవ న్యాయం తప్పకుండా ఘనంగా నెరవేరుతుంది. మిమ్మల్ని మోసం చేసిన ప్రతి స్వార్థపరుడైన దుష్ట వ్యక్తి మీ నిజమైన మనసును, మీ నిస్వార్థ ప్రేమను పరిగణించని ప్రతి అబద్ధపు వ్యక్తికి ఇప్పుడు ఈ మొత్తం విశాలమైన బ్రహ్మాండం ఒక మహత్తర గొప్ప గుణపాఠం నేర్పుతుంది. ఎందుకంటే పరమాత్ముడు ప్రతి విషయాన్ని సూక్ష్మంగా చూస్తారు. ఆయన ఎవరిని సులభంగా విడిచిపెట్టారు. సరైన దైవ సమయం కోసం మాత్రమే నిశ్శబ్దంగా వేచి చూస్తారు. ఆ గొప్ప న్యాయ సమయం ఇప్పుడే మీ తులారాశి వారికి సాక్షాత్తు మిమ్మల్ని తాకబోతుంది. మరి స్నేహితులారా, ఈ రోజు మీ ఇంట్లో వ్యాపించే శక్తి కేవలం అసాధారణమైన శక్తి కాదు. ఇది సంవత్సరాల క్రితం మీ గొప్ప పూర్వీకుల ఆశీర్వాదాల నుండి, మీ మంచి కర్మల నుండి వస్తున్న అత్యంత పవిత్ర శక్తి, దేవశక్తి. ఈ శక్తి ఏ పుణ్యమైన ఇంట్లో ప్రవేశిస్తే అక్కడ ఆ తులారాశి ఇంట మొక్కలు కూడా అధికంగా పచ్చగా నిండుగా మారిపోతాయి. దీపాలు మరింత ప్రకాశవంతంగా దేదీప్యమానంగా వెలిగిపోతాయి. మరియు ముఖంపై కారణం లేకుండానే ఒక నిత్య దివ్యమైన చిరునవ్వు అద్భుతంగా వెల్లివిరుస్తుంది. చూడండి, రాబోయే కొన్ని ముఖ్యమైన విలువైన గంటల్లో మీ ఇంటి వాతావరణంలో శాంతి, సుఖం, అపారమైన సంపద యొక్క గొప్ప మార్పును మీరు ప్రత్యక్షంగా సంపూర్ణంగా అనుభవిస్తారు. శాంతి భావన ఎక్కువగా క్రమంగా పెరుగుతుంది. మనసు చాలా తేలికగా హాయిగా అనిపిస్తుంది. మరి ఒక తెలియని గాఢమైన దైవ శాంతి మీలో నిండుగా పూర్తిగా నిండిపోతుంది. మరియు స్నేహితులారా, ప్రతి మనిషి జీవితంలో ఒక నిర్ణయాత్మకమైన కీలకమైన టర్నింగ్ పాయింట్ వస్తుంది. అన్నిటినీ, ప్రతి సంక్లిష్టమైన విపరీత పరిస్థితిని మార్చే ఒక దివ్యమైన చరిత్రాత్మక అత్యంత ముఖ్యమైన క్షణం మీ తులారాశి జీవితంలో. ఆ అద్భుత క్షణం ఇప్పుడు ఈ పవిత్రమైన రోజున అద్భుత రాబోతుంది. ఎవరో ఒక సానుకూలమైన మాట, ఒక అత్యవసరమైన శుభ ఫోన్ కాల్ లేదా ఒక సాధారణ సంఘటన ద్వారా ఈ మహా అదృష్ట తాళం తెరబడే అత్యంత ముఖ్యమైన క్షణం అని చెప్పవచ్చు. మరియు స్నేహితులారా, బహుశా బ్యాంక్ నుండి మీకు ఊహించని గొప్ప ఆర్థిక శుభవార్త అకస్మాత్తుగా రావచ్చు. లేదా ఉద్యోగంలో అకస్మాత్తుగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ అధికారిక ప్రమోషన్ పెద్దగా లభించవచ్చు. లేదా పాత కేసుల్లో, కోర్టు వ్యవహారాల్లో మీరు తిరుగులేని గొప్ప విజయం అద్భుతంగా దక్కవచ్చు. ఏది జరిగినా అది మీ తులారాశి జీవితానికి ఒక అద్భుతమైన సరికొత్త గొప్ప మలుపునిస్తుంది. గుర్తుంచుకోండి, విధాత న్యాయం చేసినప్పుడు ఆయన మీకు గొప్ప ఉన్నత స్థానాన్ని, కీర్తిని, ధనాన్ని ఒకటిగా ఇవ్వడమే కాదు, మిమ్మల్ని నిస్సహాయులుగా చూసి బాధ పెట్టిన వారందరికీ ఒక స్పష్టమైన నిజమైన అర్థం చూపిస్తాడు. ఆ రోజు మిమ్మల్ని అవమానించకుండా ఉండాల్సింది అని ఇప్పుడు వారు ఎక్కువగా తీవ్రంగా పశ్చాత్తాపడతారు. కానీ ఇప్పుడు ఎప్పటికీ ఏమీ అసలు మారదు. ఎందుకంటే విధాత మీ పక్షాన, మీ తులారాశి వారి మంచి కోసం తన శాశ్వతమైన గొప్ప నిర్ణయాన్ని నిశ్చయంగా తీసుకున్నారు. మరి స్నేహితులారా, ఈ రోజు పవిత్ర రోజుగా చాలా సాధారణమైనది కాదు. ఈ రోజు పవిత్ర రాత్రి పరమాత్ముడి, శని భగవానుడి మరియు మహాదేవుని దివ్య ఆశీర్వాదాలు మీ ఇంటి కప్పును తాకబోయే మహాపవిత్ర దివ్య రాత్రి. మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఒక్కటే. రాత్రి పడుకునే ముందు మీ కళ్ళు మూసుకొని శనిదేవుణ్ణి, మహాదేవుణ్ణి మరియు మీ ఇష్ట దైవాన్ని పూర్తిగా హృదయపూర్వకంగా ప్రార్థించి ఇలా నిజాయితీగా చెప్పండి. ఓ విధాత, ఓ పరమపిత, ఓ శనిదేవా, నేను సంతృప్తిగా పూర్తిగా సిద్ధంగా ఉన్నాను. నా కోసం నువ్వు నిర్ణయించిన అద్భుతాన్ని, ఈ శుభ పరివర్తనను నేను బహిరంగమైన హృదయంతో, పూర్తి గొప్ప విశ్వాసంతో స్వీకరిస్తాను. నా అదృష్టాన్ని గొప్పగా మెరిపించండి మరియు గొప్పగా చేయండి అని ఇలా ప్రార్థించండి. అప్పుడు చూడండి, ఉదయం లేవగానే మీపై ఉన్న ఏదో బరువైన చెడు భారం, ప్రతికూల శక్తి దైవ ప్రభావంతో దిగిపోయినట్లు చాలా తేలికగా అనుభూతి అనిపిస్తుంది. మనసు చాలా ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది. ముఖంలో ఒక కొత్త అద్భుతమైన కాంతి, తేజస్సు స్పష్టంగా కనిపిస్తాయి.
ఉంటాయి. ఒక అత్యంత ఆనందకరమైన శుభవార్త ఖచ్చితంగా వస్తుంది. అది మీ జీవిత గమనాన్ని, మీ ఆర్థిక పరిస్థితిని శాశ్వతంగా అనూహ్యంగా మార్చేస్తుంది. మరియు స్నేహితులారా, ఈ లోకంలో ఉన్న కఠినమైన వాస్తవాన్ని మీరు ఇప్పుడు తెలుసుకున్నప్పుడు ఈ ప్రపంచం ఎంత కొద్ది స్వార్థపూరితమైనదో, ఎంత దారుణంగా దిగజారిపోతుందో మీకు పూర్తిగా తెలిసిపోతుంది. అవును స్నేహితులారా, ఈ కలియుగంలో కేవలం డబ్బు కోసం, తీవ్రమైన అసూయ కోసం మనుషులు ఏదైనా దారుణం చేయగలరు. మరియు మీపై జరుగుతున్న ఈ చెడు ప్రయోగాలు, ప్రతికూల శక్తుల దుర్వినియోగం కూడా కేవలం మీ అద్భుతమైన వేగవంతమైన ఎదుగుదలను చూసి ఓర్వలేకనే జరుగుతున్నాయి. ఈ రోజు మీ సమాచారం కోసం తెలియజేస్తున్నాము, మీపై ఆ వ్యక్తులు ఇన్నిసార్లు ప్రతికూల దుష్ట ప్రభావాలను ప్రేరేపించారు. దాని కారణంగానే మీ మనసు కూడా సక్రమంగా, సరైన విధంగా పనిచేయడం ఆగిపోయింది. మీరు ఏది మంచిగా, సానుకూలకంగా ఆలోచిస్తే దాని వ్యతిరేక ఫలితమే అకస్మాత్తుగా వస్తుంది. అవును ఆత్మీయ మిత్రులారా, ఈ తులారాశి వారు చాలా కాలంగా మీ జీవితంలో ఒక విషయం ముఖ్యంగా గమనించి ఉంటారు. మీరు ఏ పనిని కొద్దిగా ఉత్సాహంగా మొదలుపెట్టినా దానిని పూర్తిగా చివరి వరకు పూర్తి చేయలేకపోతున్నారు. దీని కారణంగా మీ జీవితంలో ఆశించిన పురోగతి అకస్మాత్తుగా ఆగిపోయి మీరు చాలా ఎక్కువ ఉత్సాహంతో, నమ్మకంతో ఒక పనిని ప్రారంభిస్తారు. కానీ అకస్మాత్తుగా మీ మనసులో కొన్ని ప్రతికూలకమైన ఆలోచనలు బలంగా రావడం వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే నిస్సహాయంగా వదిలేస్తారు. ఇదంతా కూడా ఈ ప్రతికూల శక్తులు, చెడు ప్రయోగాల యొక్క భయంకరమైన దుష్ప్రభావాల కారణంగానే జరుగుతున్నాయి. మరియు స్నేహితులారా, మీ శత్రులు మీపై చాలా పెద్ద ప్రతికూల శక్తిని ఉద్దేశపూర్వకంగా ఉపయోగించారు. ఈ ప్రతికూల శక్తి ప్రభావం మీ జీవితంలో మీతో పాటు మీ ప్రేమైన కుటుంబ సభ్యులు మొత్తం కూడా అనుభవిస్తున్నారు. అలాగే ఇది చాలా బలంగా తగులుతుంది అన్నమాట. మరియు దీనిలో ముగ్గురు వ్యక్తులు కలిసి చాలా కాలంగా ఈ చెడు ప్రయోగాన్ని మీపై చేస్తున్నారు. వారిలో ఇద్దరు స్త్రీలు మరియు ఒక పురుషుడు ప్రధానంగా ఉన్నారు. ఆ ఇద్దరు స్త్రీలు కలిసి మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాలని, చాలా వేధించాలని, మిమ్మల్ని నరకం అనుభవించేలా చేయాలని వారు కంకణం కట్టుకున్నారు. అందుకే స్నేహితులారా, మీరు ఇంటి నుండి బయటకు అడుగుపెట్టి వెళ్ళినప్పుడే మీకు ఏదైనా పెద్ద సమస్య లేదా తీవ్ర ఇబ్బంది అయితే కలుగుతుంది. ఎందుకంటే మీరు ఇంట్లో ఉన్నంత వరకు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మీ ఇంట్లో దేవత నివాసం ఉంటున్నారు. పవిత్ర శక్తి, మీ పూర్వీకుల శక్తివంతమైన ఆశీర్వాదం నిండుగా ఉంటాయి. కానీ మీరు ఇంటి నుండి బయటకు రాగానే సమస్యలు వేగంగా, అకస్మాత్తుగా మొదలవుతాయి. మరియు స్నేహితులారా, మీరు అనవసరమైన ఎక్కువ ఒత్తిడి మరియు ఆందోళనలతో తీవ్రంగా బాధపడుతున్నారు. ఈ శత్రులు మీపై ప్రతికూల దుష్ప్రయోగాలు చేయించారు. అందుకే మీకు నిజమైన మనశ్శాంతి లభించడం అస్సలు లేదు. మీ మనసు ఎప్పుడు భారంగా, బరువెక్కి, నిరాశగా ఉంటుంది. మీకు ఎప్పుడు ఎక్కువ చిరాకుగా, కోపంగా ఉంటుంది. కొంచెం ఒత్తిడి కలిగిన మీ మనసు పనిచేయడం పూర్తిగా వెంటనే ఆగిపోతుంది. మీ కుటుంబంలో కూడా తీవ్రమైన కలహాలు, బాధలు, గొడవలు రోజు రోజుకు నిరంతరం వృద్ధి చెందుతూనే ఉన్నాయి. అందుకే మీరు నెమ్మదిగా తీవ్రమైన డిప్రెషన్ లోకి దయనీయంగా వెళ్ళిపోతున్నారు. మరియు స్నేహితులారా, మీ శత్రుల నుండి మీరు వీలైనంత త్వరగా పూర్తిగా దూరంగా ఉండడానికి, రక్షణ పొందడానికి ప్రయత్నించండి. మీకు ఇద్దరు ప్రధాన ముఖ్య శత్రువులు ఉన్నారు మరియు ఈ ఇద్దరు కూడా స్త్రీలే. ఈ ఇద్దరు స్త్రీలు కలిసి మీపై, మిమ్మల్ని పరోక్షంగా నాశనం చేయడానికి రకరకాల కుట్రలు, దుష్ట పన్నాగాలను పన్నుతున్నారు. ఈ ఇద్దరిలో ఒక స్త్రీ ఇల్లు మీ ఇంటికి ముఖ్యంగా పడమర దిశలో చాలా దగ్గరగా ఉంటుంది. రెండవ స్త్రీ ఇల్లు మీ ఇంటికి సరిగ్గా కేవలం దక్షిణ దిశలో చాలా దగ్గరగా ఉంటుంది. ఆ ఇద్దరి ఇల్లు ఒకదాని పక్కన ఒకటి పక్క పక్కనే ఉంటాయి. మరి వారి కన్ను ఎప్పుడు మీపై, మీ తులారాశి కుటుంబం పైన, మీ ఆర్థిక పురోగతి పైన నిశ్చింతగా ఉంటుంది. మరి స్నేహితులారా, ఇప్పుడు మీరు సంతృప్తిగా, సంతోషకరంగా సిద్ధంగా ఉండండి. ఎందుకంటే భగవంతుడు, శ్రీ మహాకాళి, శనిదేవుడు మరియు మహాదేవుని దివ్య ఆశీర్వాదంతో మీ అదృష్టం పూర్తిగా, అనంతంగా, గొప్పగా ప్రకాశించింది. అవును, మీ అదృష్టంలో కొత్త, శుభప్రదమైన, అద్భుతమైన ఆట మొదలయ్యింది. ఇప్పుడు మీ అదృష్టం 1000 రెట్లు వేగంగా, ఉత్సాహంగా ముందుకు పరిగెడుతుంది. అవును, మీరు విన్నది అక్షరాల పెద్ద నిజం. ఈ అద్భుతమైన సంఘటన మీ జీవితంలో తప్పకుండా ఘనంగా జరుగుతుంది. పొరపాటును కూడా ఈ వీడియోను తేలికగా, సాధారణంగా విస్మరించవద్దు. లేదంటే చాలా పెద్ద నష్టం తీవ్రంగా జరగవచ్చు. మరియు స్నేహితులారా, మీరు మీ శత్రుల నుండి పూర్తి రక్షణ పొందాలనుకుంటే మరియు వారి ప్రతికూల శక్తిని శాంతింపజేయాలనుకుంటే
ఈ ఉపాయాన్ని చాలా శ్రద్ధగా భక్తిగా వినండి. మరియు స్నేహితులారా, ప్రతి ఆదివారం రోజున సాయంత్రం వేళ నల్ల నువ్వుల నూనెతో ఒక దీపాన్ని తప్పకుండా వెలిగించి దానిని మీ ఇంట్లో పడమర దిశలో ఉంచండి. ఆ తర్వాత 38 నల్ల ఉలవ గింజలు మరియు 40 బియ్యపు గింజలను కలిపి ఒక గుంటలో వేసి దానిపై సగం కోసిన నిమ్మకాయను గట్టిగా పిండండి. నిమ్మకాయను పిండుతున్నప్పుడు నిరంతరం ఓం శనీశ్వరాయ, ఓ పరమశివ, ఈ చెడు ప్రయోగాల నుండి, అన్ని రకాల ప్రతికూల ప్రభావాల నుండి నాకు, నా ప్రియమైన కుటుంబానికి పూర్తి శాశ్వత రక్షణ కల్పించు అని నిజాయితీగా మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఈ అద్భుత ఉపాయం ప్రభావంతో మీపై ఉన్న ప్రతికూల శక్తి శాంతపడి మీ శత్రుల ప్రయత్నాలు పూర్తిగా నిస్సందేహంగా విఫలమవుతాయి. ఈ పరిహారం మీ జీవితంలో శాశ్వత శాంతి, సుఖాన్ని తీసుకురావడానికి ఖచ్చితంగా నిశ్చయంగా సహాయపడతాయి. స్నేహితులారా, మీ 5 చాలా పెద్ద ముఖ్యమైన కోరికలు భగవంతుడు నెరవేర్చబోతున్నారు. రాబోయే 24 గంటలలో మీ 5 పెద్ద కోరికలు, నిజమైన కలలు ఖచ్చితంగా నెరవేరుతాయి. బంగారు రథంపై మీ అదృష్టం సవారీ చేస్తున్నట్లుగా ఇప్పుడు అపారమైన బంగారం ధారలుగా కురుస్తుంది. నేటి వీడియోని కేవలం అత్యంత అదృష్టవంతులు, శుభ గడియలు కలిగిన వారు మాత్రమే చూడగలుగుతారు. ఎందుకంటే ఈ రోజుటి వీడియో మీ తులారాశి వారందరికీ చాలా ముఖ్యమైనది, విశేషమైనది. ఇప్పుడు మీ వర్తమానం, భవిష్యత్తు అన్ని మంచిగా, అద్భుతంగా మారిపోతాయి. ఈ రోజు వీడియోని ఏదో విధంగా ప్రారంభం నుండి చివరి వరకు పూర్తిగా శ్రద్ధగా చూడండి. స్నేహితులారా, రాబోయే 24 గంటల్లోనే మీ జీవితంలోని అన్ని దుఃఖాలు, కష్టాలు, సమస్యలు ఒకే క్షణంలో పూర్తిగా మాయమవుతాయి. మరియు మీరు పేదరికం నుండి నిజమైన రాజుగా, మహారాజుగా మారిపోతారు. ఇది చూసి మీ చుట్టుపక్కల వారందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు. ఈ సమయ వ్యవధిలో భగవాన్ శివుడి దివ్య శివ యోగం ఏర్పడుతుంది. దానితో పాటు 2 అత్యున్నతమైన రాజయోగాలు కూడా అద్భుతంగా ఏర్పడతాయి. ఈ అపారమైన ధనయోగం ఏర్పడుతుంది. గొప్ప కార్యసిద్ధి యోగం మరియు మహత్తరమైన భాగ్య భగవాన్ యోగం సమయ వ్యవధిలో పవిత్రంగా ఏర్పడుతున్నాయి. దీని కారణంగా మీకు 5 పెద్ద శుభవార్తలు, శుభ సమాచారాలు లభిస్తాయి. అవును, మీ సమాచారం కోసం సూర్యుడిలా మీ అదృష్టం ప్రతి చోట, ప్రతి దిశలో ప్రకాశిస్తుంది. ధనదేవత భగవాన్ కుబేర మహారాజు మరియు మాతా లక్ష్మీదేవి ఇద్దరు ఈ సమయంలో మీపై చాలా ఎక్కువ దయతో, కరుణతో ఉన్నారు. ఇప్పుడు సంపద, అందమైన ఇల్లు మరియు ఇతర అన్ని రకాల విలాసవంతమైన గొప్ప సుఖాలు మీ తులారాశి వారికి లభించబోతున్నాయి. మరి మీ అదృష్టం వేగంగా, అద్భుతంగా మెరుగుపడుతుంది. మీ భాగ్యం నిండుగా, అనంతంగా తెచ్చుకుంటుంది. మరియు స్నేహితులారా, మీ అదృష్టం ఇంకా అద్భుతంగా మారడానికి ఈ పరిహారాన్ని పాటించండి. మరియు ఈ రోజు ఈ పరిహారాన్ని ఆచరించడం ద్వారా సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. సూర్యుడు కీర్తి, గౌరవం, మంచి ఆరోగ్యం మరియు ఉన్నత స్థానాలు ప్రసాదిస్తారు. మరియు స్నేహితులారా, ఈ రోజున ఉదయం సూర్యోదయం సమయంలో రాగి పాత్రలో శుభ్రమైన నీటిని తీసుకోండి. అందులో కొద్దిగా ఎర్రటి గంధం లేదా కుంకుమ మరియు ఒక ఎర్రటి పువ్వు అనగా మందారం లేదా గులాబీ రేకులు వేయండి. మరియు సూర్యుడి వైపు నిలబడి ఆ నీటిని ధారగా పోస్తూ మీ మనసులోని ముఖ్యమైన కోరికను బలంగా కోరుకోండి. నీరు మీ పాదాలపై పడకుండా జాగ్రత్త వహించండి. మరియు నీరు పోస్తున్న సమయంలో పూర్తి భక్తితో ఈ మంత్రాన్ని కనీసం 11 సార్లు పఠించండి. ఓం గీం సూర్య ఆదిత్యాయ ఓం. ఈ మంత్రాన్ని కనీసం 11 సార్లు పఠించండి. మరియు స్నేహితులారా, తులారాశి వారు ప్రతి ఆదివారం రోజున వీలైనంత వరకు గోమాతకు బెల్లం లేదా గోధుమలు కలిపిన ఆహారాన్ని లేదా ఆకుపచ్చని మేతను తినిపించండి. ఈ చర్య మీ జాతకంలో సూర్యగ్రహ ప్రతికూలతను తొలగించి అదృష్టాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని మరియు విజయాన్ని పెంచుతుంది. మీ శక్తి మేరకు ఏదైనా ఒక ఎర్రటి వస్తువును అనగా ఎర్రటి పండు, ఎర్రటి వస్త్రం లేదా గోధుమలు పేదవారికి లేదా ఆలయంలో దానం చేయడం వల్ల చాలా శుభకరం. ఈ పవిత్ర రోజున పరిహారం మీ తులారాశి జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని, కీర్తిని మరియు అపారమైన ఆరోగ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది. మరియు తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. లేదా ఓం సూర్యాయ నమః అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.